అది బాబు జరిగింది. ఒక కార్మికుడు సాయం అని చేయి చాస్తే చావమంటుందా? భయ్యా, ఈరోజు రంగయ్యకి జరిగింది, రేపు మాకు జరగదని గ్యారెంటీ ఏంటి? ఇప్పుడే వెళ్ళి ఆ అఖిలాండేశ్వరి గారిని నిలదీయాలి. ఇన్నేళ్లుగా ఇదే మిల్లుని నమ్ముకుని కష్టపడి పనిచేస్తుంటే ఇలా నా మాట్లాడేది? ఇప్పుడు మీరిలా ఆవేశంతో ఊగిపోయినా, అందరూ ఏకమై ధర్నాలు చేసినా ఈ ప్రాబ్లం ఏమీ సాల్వ్ కాదు. మరి ఆ అఖిలాండేశ్వరి గారు ఏమన్నా మనం మౌనంగా ఉండాలా? ఆవేశంతో కాదు, తెలివితో దెబ్బ కొట్టాలి. బాబాయ్, నీకు నీ ఇల్లు కావాలా? నీ కూతురికి పెళ్ళవడం కావాలా? నాదే ఉంది బాబు. జీవితంలో అన్నీ చూశాను. ఉన్న కొన్నాళ్ళు ఎక్కడో ఒక చోట తరదాచుకుంటారు. కానీ నా కూతురు పెళ్లి చేయాలి బాబు. అయితే నీ కూతురు పెళ్లికి అఖిలాండేశ్వరి గారే డబ్బులిచ్చేలా చేస్తాను. అదెలా బాబు? బావా, ప్లాన్ చాలా బాగుంది. పదు, నువ్వెంటికెళ్ళి నేను చెప్పిన ఏర్పాట్లు చేయి. అలాగే బావా. రాజు, సీను, మీరు వెళ్ళి మిగతా ఏర్పాట్లు చూడండి. వెళ్ళండి. అలాగే భయ్యా, రండి రండి. పదండి. రంగయ్య బాబాయ్ కూతురికి పెళ్ళవుతుంది. కాలనీకి కుళాయిలు వస్తాయి. పదండి. వామ్మో, ప్రాబ్లం వస్తే చాలు ఈ వెంకీ బ్రెయిన్ పాదరసం కన్నా వేగంగా పనిచేస్తుంది.